ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అవన్నీ తాగితే పోతారా? అక్క నువ్వు దిగక్క. రే నువ్వు కెమెరా పెట్టు. యాక్షన్ అక్క. వంటకోట అంతా ఒకటే మాట వినిపిస్తుంది, అదే సైకో సైకో. అసలెవరి సైకో? ఎందుకు ఇంత మందిని అతి కిరాతంగా తోలు వలిచి మరి చంపుతున్నాడు? అరే అసలు ఏం జరుగుతుంది అక్కడ? నాకేం తెలుసు, నేను నీతో పాటు ఉన్నా కదరా. పదా అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరుగుతుంది అక్కడ? అక్కడ చెప్తున్నారుగా విను. కారణం ఏంటి మనం తెలుసుకుందాం మన టీవీ 96 లో. మీ రిపోర్టర్ సుజన విత్ కెమెరామ్యాన్ పెద్దితో. రాఘవ గారికి దీని గురించి ఏమని చెప్దామా? అన్నా, ఆ లివర్ కొంచెం చిన్న కొట్టను, ఇంటికెళ్ళి ఫ్రై చేసుకుంటా. తమ్ముడు ఫోన్ అప్పుడున్నట్టు మోతుంది చూడు తమ్ముడు. చికెన్ బాగానే కొడుతున్నా, కొంచెం నా వైపు కాకుండా ఫోన్ వైపు చూడు తమ్ముడు. ఓ సారీ సారీ అన్నా, ఒక నిమిషం అన్న. హలో, నేను కొంచెం బిజీలో ఉన్నా, మళ్ళీ చేస్తాగు అన్న. ఆ లివర్ కొంచెం నీట్గా మళ్ళీ చేస్తాగు. హలో ఆరా సత్య, అప్పుడు ఏదో చెప్తున్నావు? అదేరా రాఘవ, కాండ్రకోట సైకో అని ఆ న్యూస్ చాలా హైజ్ అవుతుంది. ఏంటి? రే నిజమా? ఆ న్యూస్ నీకు తెలుసని చెప్పా, నువ్వు చూస్తే తెలియదని చెప్తున్నావు. అవునా? లేదా రాఘవ, ఒక పని చేయి, నువ్వు ఇంటికి వెళ్ళి పెట్టాలని చదువుకొని కాండ్రకోటకి వెళ్ళరా. అక్కడ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి, నువ్వు కూడా వెళ్ళి తీసావనుకో చూస్తారా. సర్లే సత్య, వెళ్తాలే కానీ ఇంటికెళ్ళి ఫోన్ చేసాగు. రే సత్య, నీకే కాల్ చేస్తున్నారా కాండ్రకోటకి వెళ్దామని? రాఘవ, బండి కోసం వచ్చారా? అయినా మా అక్క పెళ్ళి ఉందని తెలుసు కదరా, ఎలా రాగలరా? అవునా? సరే ఇప్పుడు నేను ఒక్కనే వెళ్ళాలా కాండ్రకోట్కి? సర్లేరా, తీసుకో. సర్లేరా, జాగ్రత్తగా వెళ్ళు. అన్నా, కాండ్రకోట న్యూస్ చాలా హల్చల్ అవుతుంది, ఆ ఊరు ఇదేనా? అన్నా, కాండ్రకోట ఇదేనా?
అన్నా కాండ్ర కొట్టిదేనా అన్న? తమ్ముడు ఇదే కాంట్రబట ఎవరు కావాలి? అదేంటంటే అన్న కాండ్ర కొట్టు సైకో న్యూస్ ఇప్పుడు చాలా హల్చల్ అవుతుంది. అది నిజమా కాదా అని చూపించడానికి వచ్చా అన్న. వీడియో తీద్దామని వచ్చాను. వీడియో అది నిజమా అన్న? ఓ అయితే నువ్వు ఆ టీవీ బ్యాచా? ఇదే కాంట్రకోట, వెళ్ళు ఏం కావాలో చేసుకో. యాక్చువల్లీ అన్న ఒక డౌట్ అన్న. ఇందాక అక్కడ వచ్చే ముందు ఒక ఆయన సిగరెట్ పట్టుకొని ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు అన్న. నేను కాండ్ర కొట్టిదేనా అని 3 సార్లు అడిగా అన్న. కానీ ఆయన ఏం చెప్పుకోకుండా హీ అన్నవి కోపంతో వెళ్ళిపోయాడన్న. ఇంతకీ ఎవరన్నా ఆయన? ఓ వాడా తమ్ముడు, వాడి పేరు భైరవ్ తమ్ముడు. వాడు ఒక వారం నుంచి డిప్రెషన్ వెళ్ళిపోయినాడు తమ్ముడు. ఏం తింటాడో ఏం పంటాడో, కానీ సిగరెట్లు మాత్రం బయటకు వస్తాడు తమ్ముడు. ఎవరితో మాట్లాడు. ఓకే థ్యాంక్స్ నా. కందరకోట గాలిలో గర్జన వినిపించిందే, భూమి గుండెల్లో దడదడ మోగిందే. ఎవడు వస్తున్నాడో నీడలే వణికిందే. ఒక పేరు వినగానే కాలమే ఆగిందే. అది అడుగో శబ్దం కాదు యుద్ధానికి సంకేతది, చూపో వెలుగు కాదు శత్రువుకి శాపం. కళ్ళలో కళికోపం, గుండెల్లో అగ్నిజ్వాల. రైనో వచ్చాడంటే ముగిసిందే ఈ గాథ. రైనో గర్జించే సింహమే. రైనో గెలిచే విధమే. భూమి కంపించే అడుగులు వేస్తే కందార కోటే తల వంచే రాజే. అసలు కాండ్రకోటలో సైకో ఉన్నాడా? మనం వచ్చి 4 రోజులైంది. సైకోని వెతకడానికి మనం ఇంకా వెళ్ళలేదు. అసలు సైకో ఎలా చంపుతున్నాడా అని ఈ రోజు మనం తెలుసుకుందాం యువర్ రాఘవ ఛానల్లో. పదండి వెళ్దాం. లెట్స్ గో టు సైకో హంట్. వచ్చి 1.5 గంట అయింది గాయస్. సైకో లేడు, పైకో లేడు, చంపలేడు, కోకలేడు. ఏందో అబ్బాయి సైకోల్ గీకోల్ హంట్లు అవి ఇవి అంటూ అవ్వవు.
నా గురించి ఏమీ తెలియకుండా జనాలకి తప్పుగా చూపించాలనుకున్నావా? నువ్వే నా సైకో అనుకున్నా. ఊర్లో గత వారం నుండి నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, ఊర్లో నువ్వు గత వారం నుండి అన్నం తినకపోవడం, ఊర్లో నువ్వు గత వారం నుండి ఎవ్వరితో మాట్లాడకపోవడం, ఊర్లో ఇంకెన్నో ఎన్నో ఎన్నెన్నో. ఇవంతా నాకు తెలియదనుకుంటున్నావా భైరవా? నీ గురించి అంతా తెలుసు. ఎందుకు ఈ జగన్ నాటకం? అసలు ఎవరు నువ్వు? చెప్పు, నీ గతం ఏంటి? ఎందుకు ఇంతమందిని బలి తీసుకుంటున్నావు? ఎందుకు ఇంత కిరాతకంగా అందరినీ చంపుతున్నావు? ఎందుకు ఇంతమందిని కిరాతకంగా చంపుతున్నావు? నాకు సమాధానం కావాలి, చెప్పు. ఎవరి నడకలా అంటుంది చీకటి, నీడలో దాగున్న కథ ఏంటి? పిలుస్తుంది స్వరం, నువ్వు వింటే తిరిగి రావు ఇక. అసలు నీ కథ ఏంటి? అసలు నువ్వు ఎవరు? ఎందుకు ఇంతమందిని కిరాతకంగా చంపుతున్నావు? చెప్తావా? చంపుదురా. దేవిత, అయ్యో, దెబ్బలేమైనా తగిలాయండి? గాలి తాకే సవ్వడి నీవే, నిన్నే చూశా లోకం మారింది, నీ నవ్వే నా గుండె దాటింది. మొదటి పరిచయమే ప్రేమగా మారి మాటలన్నీ మౌనమయ్యాయి, నీ చూపే నాలో నిలచింది, నీ అడుగుల్లో నేనే దారి అయ్యా, నీ ఊపిరిలో నేనే గాలి అయ్యా. ఒక క్షణంలో జీవితం మొత్తం నీ పేరే అయిందమ్మా. చూపుల్లో మాటలే చెప్పని ఊహలే, అదే ప్రేమ 7 అడుగులుగా మారి నీ దగ్గరైతే గుండె తడబడే వేళలే. నిన్నే నిన్నే నా ప్రపంచమయ్యావే, నవ్వే నవ్వే నా ప్రాణం తీసావే, నీతో ఉంటే కాలం ఆగిపోతుందే, నువ్వే నా లోకం, నాలో నీవే ఉన్నావే. అదే ప్రేమ ఎంతో చిలిపిగా మారి ప్రతిక్షణం జారిపోతుంటే నా గుండెల పాటగా మారిపోతావే. నా గుండెలో నా గమ్యం బెట్ట, నీ చేతిలో నా గమ్యం బెట్ట, నీ కళ్ళలో నా లోకం చూసా, 2 హృదయాలు ఒకటైపోయే, ఈ ప్రేమే మనల్ని కట్టేసిందే. నీకోసం నేనుంటా ఎప్పుడూ, నీడాల వెంట నడుస్తా నీవేను. కన్నీళ్ళు వచ్చిన నవ్విస్తా, నీ ప్రాణం నేనవుతా, కాపాడుతా. నిన్నే నిన్నే నా శ్వాసగా మారావే, నీతో నీతో నా దారి వెలిగావే, జన్మలు మారినా ప్రేమ. కానీ అదే ప్రేమ ఈరోజు దూరం అవబోతుంది.
నీ గుండుగా దేవిత నాకు 1000 రూపాయలు అప్పు ఇస్తావా? ఇస్తారే గాని కానీ ఎందుకు? భైరవా భైరవా ఇక్కడికి భైరవా భైరవా అక్క అక్క, అక్కడ ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది అక్క. మీరు ఒకసారి రండి అక్క, ఏమైందో చూడండి అక్క. ఏమైంది ఏమైంది? వెళ్దాం పదా. ఆగండి ఆగండి, ఇంత దూరం వచ్చాం. ఎక్కడండి ఆ అమ్మాయి? ఇక్కడే అక్క. ఎంతోసేపటి తర్వాత మేలుకున్న భైరవ దేవితాని వెతకడం మొదలుపెట్టాడు. దేవిత దేవిత అక్కడ ఇక్కడ పిచ్చోడిలాగా భైరవ దేవితాని వెతికాడు. చివరిగా నగ్నంగా కనిపించే దేవిత శవాన్ని భైరవ చూశాడు. ఆ స్థితిలో దేవిత చనిపోవడం, అంతగా ప్రేమించిన అమ్మాయి ఒకేసారిగా ఆ రూపంలో భైరవాకి కనపడడం, ఇదంతా చూసిన భైరవ ఒకేసారిగా సైకోలాగా మారిపోయాడు. సాయంత్రం సూర్యుడు ఎర్రపడగానే ఆ ఎర్రటి సూర్యుడి కిరణ జ్వాల భైరవ కళ్ళల్లో పడగానే ఆ కళ్ళల్లో సైకో లక్షణాలు మెరుస్తాయి. ఎవరు చంపారు అని వాళ్ళ మీద కొన్నంత కోపం పెంచుకుంటాడు. పగలంతా ఎవరు చంపాడు అని వెతకడం, రాత్రి అయితే తోలు వరిచి మరీ కిరాతకంగా చంపడం. అలా చంపుతూ ఆ రేప్ చేసిన నలుగురిలో 3 కిరాతకంగా చంపేశాడు. ఓ ఇదాని కథ, అయ్యిందేదో అయితే. ఆ నలుగురిలో ఆ లాస్ట్ వాడిని చంపి వీళ్ళందరి ముందర విలన్ అవుతావా? ఆ లాస్ట్ వాడిని కాపాడి వీళ్ళందరి ముందర హీరో అవుతావా? ఇంతవరకు చెప్పింది నీకే. నువ్వు మనిషివా కనుక మృగానివా? ఆ ఒక్కడిని చంపే నేను నా దేవిత దగ్గరికి పోతా. దేవిత వచ్చేస్తున్నా. ఈ యుద్ధంలో పొరపాటుగా రాఘవ చేతిలో ఉన్న కత్తి భైరవ మొండెంలో దిగుతుంది. అది కేవలం పొరపాటు మాత్రమే. రాఘవ భైరవని చంపిన వీడియో రాత్రికి రాత్రే వైరల్ అవుతుంది. పొద్దున్నే పోలీసులు వచ్చారు. రాఘవ ఎక్కడనే వెతికారు, కానీ రాఘవ అక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళాడో ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత రోజు పొద్దున్నే ఆ రేప్ చేసిన గ్యాంగ్ లో లాస్ట్ అతను బాడీ ఈ రోజు పొద్దున కాండ్రకోట కాలువలో దొరికింది. అసలు ఆ రాఘవ ఎక్కడ? భైరవని చంపి ఎక్కడికి వెళ్ళాడు?